ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మరి ఎల్ బెతేల్ సంఘమునకు మరి దైవజనులు శాంసన్ డేవిడ్ గారు మరి వారి కుటుంబం, ఆంటీ, అంకుల్, వారి సత్యమణి, వారి కుటుంబానికి మరి పెద్దలైన వారందరికీ శుభములు తెలియజేస్తూ ఎఫ్ఎంపిబి స్నేహితుల సువార్తిక ప్రార్థనా దళం అని పిలువబడే ఈ పరిచర్య పక్షాన మీరు కూడా పాలి భాగస్థులుగా, భాగస్వాములుగా ఎఫ్ఎంపిబి పరిచర్యలో మీరు ఉన్నారు. కాబట్టి మిషనరీస్ అందరి పక్షాన ఈ ఉదయాన్న మరి మనందరి మిషనరీస్ పక్షాన మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. వేరుగా నేను చెప్పడం లేదు, అందుకే మన మిషనరీలు అని నేను చెప్పాను. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన దర్శనం, దేవుడు వారికి ఇచ్చిన భారం, మరి సువార్తీకరణ, సువార్తను అందించటం, సువార్త అందని ప్రజలకు సువార్త ఇవ్వటం, లేక వారికి పంచటం, మ్యాక్సిమం ఎంత లెవెల్లో చేయగలమో అంత లెవెల్లో చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన దర్శనం. సో ఆ విధంగానే వారు ఒక సందర్భంలో మరి కరోనా టైంలో ఒక వీడియో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ వీడియోలో ఆయనకి పరిచయం అయింది ఎఫ్ఎంపిబి. ఒకవేళ నాకు తెలిసినంత వరకు అంతే కదా బ్రదర్? ప్రైజ్ ది లార్డ్. అదే ఇస్రాయల్ గారు. సో అక్కడ పరిచయం అయింది ఎఫ్ఎంపిబి. వ్యక్తిగతంగా వారికి ఎవరు చెప్పలేదు, కానీ ఆ భారాన్ని కలిగిన ఆ హృదయం కాబట్టి వెంటనే దాన్ని అర్థం చేసుకొని ఆయన ఫోన్ చేసి మరి ఎఫ్ఎంపిబి కొరకు మేము నిల్చుంటాం, నేను ఉంటా, నేను ఎఫ్ఎంపిబిలో ఏం చేయగలను అది చేస్తా అని ఆయన నాకు తెలిసినంత వరకు 2021లో ఆయన ఒక తీర్మానం చేసుకున్నారు. సో 2021 నుంచి ఇది 2025 ఇప్పటిదాకా ఆయన చేసుకున్న తీర్మానాన్ని బట్టి సంఘముగా విశ్వాసులైన మీ అందరికీ ఆ దర్శనాన్ని పురికొల్పుతూ దేవుని కృపను బట్టి మనందరం కూడా దేవుని సేవ చేయాలనే ఆ దైవజనుని తపన బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మెచ్చిన లేక తను ఇష్టపడే పరిచర్యగా ఎల్ బెతేల్ పరిచర్యలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే సంఘాలు ఈరోజు చాలా దూరంగా ఉంటున్నాయి. పరిచర్య, సువార్త అందని ప్రజల కొరకు తపనలో వెనుకకు తగ్గిన స్థితిలో ఉన్నాయి. కానీ దేవుడు కొద్దిమంది కొన్ని సంఘాలకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దానిలో ఒకటిగా దేవుడు ఈ పరిచర్యని దీవించినందుకు అనేక రకాలుగా మొదటి దినాన దైవజనులు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, విశ్వాని ద్వారా కొన్ని గ్రామాల దత్తత తీసుకొని అనేక పరిచర్యలకు సహకరిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలను మనం నిర్మించి ఆ ప్రాంతాల్లో పాస్టర్స్ని పెట్టి ఇంకా అనేక ప్రాంతాల కొరకు సర్వేలు చేస్తూ నిజంగా ఇది దేవుని కృప. దేవుడు నిజంగా తను వచ్చేలోగా మనం ఎంత చేయగలమో అంత చేయడానికి మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇంకా ఈ యొక్క ఆశయాన్ని, ఆలోచనలను వృద్ధిపరచును గాక. పిల్లరా, నిజంగా చాలా సంతోషం. ఈరోజు అనేక రీతులుగా మనం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఉదయం నుంచి మనం దేవుని మందిరంలో అనేక విధాలుగా దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు వాక్య పరిచర్య ద్వారా కూడా దేవుని ఘనపరచడానికి దయచేసి మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్త కలిగి మెలకువగా ఆసక్తిగా ఉండమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలాసేపు అయింది కాబట్టి కూర్చొని ఉన్నాం కాబట్టి ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంది, చక్కగా నిశ్శబ్దంగా ఉంది. చర్చిలో కాబట్టి మీ సెల్ బయటికి మోక్కుండా కొంచెం బహుశా నిశ్శబ్దంలో పెట్టినట్టున్నారు. కాబట్టి ప్రశాంతమైన సమయం మీరు పొందుకొని ఉన్నారు. కాబట్టి గమ్మున కళ్ళు రెప్పలు ఇలా పడే అవకాశం ఉంది. కళ్ళు రెప్ప పడేసరికి మీకు తెలియకుండా మెసేజ్ అయిపోద్ది కదా. కాబట్టి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి మీ బాడీని మీరు చెక్ చేసుకోండి, అలర్ట్గా ఉండండి. ఒకసారి ఒక పాస్టర్ గారికి చాలాసేపు మాట్లాడే అలవాటు ఉందంట. నన్ను గురించి ఆలోచించి చెప్పట్లేదు నేను, భయపడకండి, ఓకే. చాలా ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందంట. అప్పుడు పాస్టర్ అమ్మ గారు ఈయనకి ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక పాస్టర్ అమ్మ గారు ఒక మాట చెప్పారంట. అయ్యా, నువ్వు వేదిక మీదకి వెళ్ళు, ఈసారి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చాక్లెట్ పెట్టుకో, పాకెట్లో పెట్టుకో, ఇది నోట్లో పెట్టుకొని నువ్వు మెసేజ్ స్టార్ట్ చేయి. ఈ చాక్లెట్ అయిపోయేసరికి నీకు మెసేజ్ అయిపోవాలంతే, అవ్వకపోయినా దాన్ని క్లోజ్ చేసి ఆమెను చెప్పు అని చెప్పారండి. చెప్తే బాగుంది, భలే మంచి, నా భార్య మంచి
ఆలోచన ఇచ్చిందని చెప్పి పాకెట్లో మంచి కోట్ వేసుకున్నారు అయ్యగారు. కోట్లో పెట్టుకొని చక్కగా వచ్చి వాక్యానికి ఆయన నిల్చున్నారు. వాక్యం స్టార్ట్ చేసేసరికి గమ్మని గుర్తొచ్చింది, వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది. ఏంటంటే ఏం చెప్పింది ఆవిడ? చాక్లెట్ పెట్టుకోమంది కదా, గబగబా బాబాయ్ మళ్ళీ బయటికి తెలియకుండా జాగ్రత్తగా కానీ లాగానే అలా పెట్టేసుకున్నారు ఆయన. ఓకే, నోట్లో పెట్టుకున్నారు. మెసేజ్ స్టార్ట్ అయింది. ఓకే, చాలాసేపు అవుతుంది మెసేజ్. పాస్టమ్ గారికి అక్కడ టైం దాటిపోతుంది. పాస్టమ్ గారు అరే చాక్లెట్ ఇచ్చాను, చాక్లెట్ నోట్లో పెట్టుకున్నాడు, ఇంకా ఈయన ముగించట్లేదు అని చూస్తే ఈయన కూడా ఇంకా చాక్లెట్ అవ్వట్లేదని ఇంక ఈయన చెప్తానే ఉన్నాడు. ఇంకా ఇంతకీ విషయం ఏంటంటే తన నోట్లో పెట్టుకున్నది ఆ కోటు యొక్క బటన్. కాబట్టి నా భార్య నాకు ఏ విధమైన కోడ్ చాక్లెట్ ఇవ్వలేదు. ఓకే, మీకు నేను అంతసేపు కూర్చోబెట్టలు కాబట్టి పాస్టర్ గారితో నేను మాట్లాడాను కాబట్టి మీకు సమయానుసారంగా నేను వదులుతా. కానీ మీ అందరూ చాలా ఆసక్తిగా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ విక్రమ్ గారు చాలా ఎంజాయ్ చేసాం, నిజంగా దేవుని ఎంతో స్తుతించాం. ఇటువంటి దైవజనులు కావాలి, ఇటువంటి గాయకులు, ఇటువంటి సువార్త గాయకులు మనకి అవసరం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి మనం మొదటి 8 వచనాలు చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకున్నాం. ప్రియులారా, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక గురించి మాట్లాడితే బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో ఈ రోమీయులకు రాసిన పత్రిక చాలా గొప్పదిగా చెప్పబడతా ఉంది. అనేకమైన గ్రంథాలు, అనేకమైన దైవశాస్త్ర జ్ఞానులు దీని మీద పరిశీలించి అనేక పుస్తకాలు రాశారు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి, క్రీస్తులో విశ్వాసానికి, లేక మనిషి జీవితానికి అవసరమైన అనేకమైన మూల పాఠాలు, సందేశాలు రోమాపత్రికలో ఉన్నాయి. రోమాపత్రిక ఎంతో గొప్పది. పౌలు భక్తుడు ఈ యొక్క పత్రిక రాశాడు అని భక్తులు, దైవజనులు చెప్తారు. కాబట్టి ఈ పౌలు భక్తుడు రాసిన ఈ రోమాపత్రిక చాలా గొప్ప విషయాలు కలిగి ఉంది. మీరు ఎప్పుడైనా ఈ యొక్క పత్రికను ధ్యానించారో లేదో కానీ, ఒకవేళ వచనం వెంబడి వచనం ప్రతి మాట వెనక మాట ధ్యానించే ఇంతవరకు చేయకపోయి ఉంటే తప్పకుండా మీరు చదవండి. దేవుని యొక్క దీవెనలు పొందుతారు, గొప్ప దర్శనాన్ని పొందుకుంటారు, గొప్ప శక్తిని పొందుకుంటారు. తప్పకుండా మీరు ఆ పని చేయండి. ఇప్పటికే చేస్తుంటే మంచిది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ పత్రిక చాలా గొప్పది. సో ఈ యొక్క పత్రికలో మరి మనం చూసినట్లయితే సుమారు 57వ సంవత్సరంలో పౌలు భక్తుడు ఇది రాశాడు అని దేవుని యొక్క పిల్లలు చెప్తారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ రోమీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు కూడా రక్షణ యొక్క అవసరతను గురించి మాట్లాడతాయి. మొదటి 3 అధ్యాయాలు రక్షణ యొక్క అవసరత గురించి మాట్లాడతాయి. 4వ అధ్యాయంకి వచ్చేసరికి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతామో భక్తుడు రాస్తాడు. 5వ అధ్యాయం చూస్తే క్రీస్తు ద్వారా కలిగే సమాధానం, నిరీక్షణల గురించి రాయబడుతుంది 5వ అధ్యాయం చూసినట్లయితే. ఇక 6వ అధ్యాయం మనిషి ఎదుర్కొనే సమస్యను గురించి రాయబడుతుంది. మనిషి ఎదుర్కొనే సమస్య ఏంటి అని ప్రశ్నిస్తే మీరు ప్రారంభిస్తే మొదటి వరుస నుంచి వెనక వరుస వరకు ఎన్నో సమస్యలు. మనిషి జీవితమే సమస్య కదా, మనిషి జీవితమే సమస్యగా తలపట్టుకొని అనేకమైన సమస్యలు చెప్తాం. కానీ సమస్య అంటే ఆ సమస్య కాదు. ఈ యొక్క రోమీ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడు ముఖ్యంగా కేంద్రీకరించే సమస్య ఏంటంటే పాపము అనే సమస్య. పాపము అనేది మనిషి జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో, మనిషి జీవితాన్ని ఎలా బానిసగా చేసి మనిషిని బంధించిందో భక్తుడు ఆ యొక్క 6వ అధ్యాయంలో రాస్తూ 7వ దానిలో నుంచి ఎలా విడిపించబడచ్చో 6వ అధ్యాయంలో రాస్తాడు. ఇక 7వ అధ్యాయంలో చూస్తే ఇంతగా రాసిన ఈ భక్తుడు అంటాడు, 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో అంటాడు. ఎందుకంటే అయ్యో నాకు ఇంత దారుణమైన ఈ పాపము నుంచి, ఇలాంటి ఈ బానిసత్వం నుంచి విడిపించేది ఎవరు అనే ఒక ప్రశ్నతో 7వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఆ ప్రశ్నను అలా తీసుకొచ్చి ఏం చెప్తాడంటే 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందుండే వారికి ఏ శిక్ష లేదు అని చెప్తాడు. మీరు 8వ అధ్యాయం కనుక చూస్తే నిజంగా దేవునిలో ఉన్న ఆనందం, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, నిరీక్షణ, సమాధానం, నిజంగా జీవితం ఎంత సుమధురమో ఎంత గొప్పదో ఆ 8వ అధ్యాయంలో వివరిస్తాడు.
ఆ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు, ఎవ్వరు మనల్ని ఎడబాపలేరు అని భక్తుడు రాస్తాడు. ఎంత సంతోషమైన పుస్తకంగా అధ్యాయంగా 8వ అధ్యాయం కనిపిస్తుంది. ఓకే, అయితే 9వ అధ్యాయంకి వచ్చేసరికి అంత ఆనందంలో ఉన్న ఆ వ్యక్తి 9వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రారంభమవుతుంది? చదవండి. నాకు బహు దుఃఖమును హృదయములో. చాలు 8వ అధ్యాయంలో ఇంత ఆనందాన్ని, ఇంత విడుదలను కలిగి ఉన్నాము అని సంతోషాన్ని వ్యక్తపరిచిన ఈ భక్తుడు 9వ అధ్యాయం లేక ఆ 1వ వచనం రాస్తుండేసరికి తను రాస్తున్న మాట ఏంటంటే, నాకు బహు దుఃఖము. చాలా దుఃఖంతో, ఒక్కసారి ఇంత సంతోషంతో ఉన్న వ్యక్తి, చాలాసార్లు మనం అనుకుంటాం కదా, చాలా సరదా, నా మూడంతా పోయింది అన్నట్టుగా కదా, చాలా సంతోషంగా ఉన్నాను ఇంతవరకు, నా మొత్తం మూడ్ పాడు చేసావు కదా అంటారు కదా కొన్నిసార్లు, ఏదో కొన్ని జరిగితాయి కదా. అంత సంతోషంగా ఉన్న వ్యక్తి అలాగా అన్నట్టుగా, అంటే నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, అలా అన్నట్లుగా ఒక్కసారిగా నా హృదయం దుఃఖంతో నిండింది, మానని వేదనతో నిండిపోతా ఉంది అని తన హృదయం, బరువెక్కిన హృదయంతో ఈ మాటలు రాస్తాడు. ప్రియులారా, ఒక ప్రశ్న ఆలోచించండి. ఇంత సంతోషాన్ని గురించి మాట్లాడిన పౌలు, ఇంత దేవుళ్ళు ఉన్న ఆనందాన్ని గురించి ఆలోచిస్తున్న సమయంలో ఇంత దుఃఖానికి కారణం ఏంటి? ఒక్కసారిగా తన యొక్క ఆలోచన అంత దుఃఖమయమైపోవడానికి కారణం ఏంటి చెప్పండి. మీరు ఆల్రెడీ రోమాపత్రిక చదవలేదని అర్థమైపోయింది నాకు. అంటే నేను చెప్పినట్టుగా, అంటే చదివారులే, రెఫరెన్స్లకి తీశారు, ఆయా సందర్భాల్లో తీశారు, అలా కాదు. ఎందుకు ఆయన అంత దుఃఖమయ్యాడు? ఎవరో చెప్తా ఉన్నారు. ఎవరండి? ఇశ్రాయేలీలు రక్షించబడలేదు. అంటే ఇశ్రాయేలీలు ఎవరు? నా ప్రజలు. నేను ఏ ప్రజలలో నేను పుట్టానో, నేను ఎవరినో వారే ఇశ్రాయేలీలు. నా ప్రజలు ఇశ్రాయేలీలు, నేను, నా ప్రజలు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు వాళ్ళు మీరు చెప్పినట్టుగా రక్షణ పొందలేదు అనే విషయం ఆయనకి ఏమొచ్చింది? జ్ఞాపకం వచ్చింది. అరే, ఇంత ఆనందం, ఇంత సంతోషం, ఇంతవరకు పాటల ద్వారా, అనేకమైన సాక్ష్యాల ద్వారా, అనేకమైన విషయాల ద్వారా ప్రభువుని స్తుతించాం, ప్రభువు బలలో చేతులు పెట్టాం, ప్రభువు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకప్పుడు మన జీవితాలు ఒక బంధకాలలో బందీలుగా ఉన్న మనం విడిపించబడి స్వతంత్రంలో ఎంత సంతోషంగా స్తుతి గీతాలు పాడాం, పాటలు పాడాం. ఇంత ఆనందం, ఇంత సంతోషం నాకుంది. అయితే నా ప్రజలు, ఇంకా నా ప్రజలు, ఇంకా నా ఇంటివారు, ఇంకా నా వారు ప్రభువు దగ్గరికి రాలేదు అనే మాట జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషం దుఃఖంగా మారిపోయింది. సారో ఇన్ జాయ్ అని దీనికి పెట్టవచ్చు పేరు. ఎప్పుడైనా సరే జాయ్ ఇన్ సారో మనకి అలవాటు, ట్రై చేస్తాం కదా. చాలా దుఃఖంలో ఉన్నప్పుడు పాజిటివ్ మైండ్ ఉండేవాళ్ళు చాలామంది, బ్రదర్ ఇవన్నీ మామూలే, దుఃఖంలో ఉన్నామని బాధలో ఉండి నిరాశలో పడిపోతే ఎలా ఆనందించడం నేర్చుకో. జాయ్ ఇన్ సారో ఆ మాట మనకు బాగా పరిచయం కదా. జాయ్ ఇన్ సారో మనకు బాగా పరిచయం, కానీ సారో ఇన్ జాయ్. కానీ పౌలుకు సంతోషంలో దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి ఇష్టపడని మాట ఇది. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు ఇలా కానివ్వండి అని మనం అందరం కోరుకుంటాం, అవును కదండి. ఎవరు కూడా సంతోషంగా ఉన్నప్పుడు అదే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటాం. ఎవరు కూడా అందులో నుంచి బయటకు రావాలి అని ఇష్టపడతారా? లేదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. కానీ పౌలు తన ప్రజల యొక్క పరిస్థితి జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషం దుఃఖంగా మారిపోయింది. నాకు తీరని దుఃఖం, మానని వేదన నాలో కలుగుతూ ఉన్నాయి. నేను అబద్ధం ఆడటం లేదు, నిజమే చెప్తున్నాను అని మొదటి 2 వచనాల్లో పౌలు భక్తుడు రాస్తాడు. ప్రియులరా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన
భారతదేశం గురించి ఇంతవరకు అనేకమైన విషయాలు విన్నాం మనం. మన భారతదేశంలో అనేకమైన దైవజనులు పనిచేస్తూ ఉన్నారు, మిషనరీలు పనిచేస్తున్నారు, అనేకమైన సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా సువార్త అందని ప్రజలు కోట్ల కొలదిలో ఉన్నారు. మనం పాట పాడుకునే పాట కాదండి, అది వాస్తవం, అది నిజం. నీ గుండెను అది తాకాలి, నీ గుండెని దుఃఖపరచాలి, నీ గుండెకు అది తీరని దుఃఖాన్ని కలిగించాలి. ఒకవేళ అది కలిగించలేదు అంటే కాదు, అది నిజమైన భక్తిలో నీవు నడవడం లేదు అని గుర్తుంచుకో. దానియేలు అనే భక్తుడి గురించి మీకు తెలుసు. దానియేలు ఎక్కడున్నాడు? మంచి సామ్రాజ్యంలో ఉన్నాడు. ఏంటి ఆ సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం. దానియేలు పొజిషన్ ఏంటి? తన స్టేటస్ సూపర్ స్టేటస్లో ఉన్నాడు. తనకి ఎక్కడ ఏ విధమైన చింత చీకు లేదు. తనకి కావలసినవన్నీ సమయానికి అందుతాయి. తనకి రాజభోజనం దొరుకుతుంది. మీకు నాకు ఆ భోజనం అలాంటి వాతావరణం ఇస్తే ఇంటికి మన ఊరు వెళ్తామా? అసలు ఆలోచించడానికి కూడా వద్దు బాబోయ్, అసలు ఆలోచించొద్దు అంటాం. కానీ దానియేలు 9వ అధ్యాయం మీరు చదివి ఉంటే, ధ్యానించుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ మీకు చూపించను, కానీ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఇది హోంవర్క్. ఓకే, ఇంటికి వెళ్ళి చదవండి. దానియేలు 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు బబులోను రాజ్యంలో, మహా సామ్రాజ్యంలో తను ఏం చేస్తున్నాడో తెలుసా? తన యెరూషలేము పట్టణము, పాడైపోయిన ప్రాకారము గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తను అంటున్నాడు, ఆ దినములు నిండాయి అని నేను గ్రహిస్తున్నాను. ఇర్మియా గ్రంథం ద్వారా నేను గ్రహించాను. కాబట్టి నేను ఈ సమయంలో ప్రభువా నీ ఎదుట నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించడానికి దానియేలు తీర్మానం చేసుకున్నాడు. మోకరించాడు, ప్రార్థించాడు. ఈరోజు అనేక విషయాలు నువ్వు దేశం కొరకు వింటుంటే, అవునా ఇవి తెలిసినవే అని ఒక పక్క, ఇవి చాలాసార్లు విన్నానులే అని ఒక పక్క, కాదు దానికోసం కాదు నీ ముందు పెట్టింది. అయ్యో నా దేశము నశించిపోతుంది అని నీవు మోకాళ్ళ మీదకు రావాలి. దానియేలు మోకాళ్ళ మీదకి వచ్చాడు, ప్రార్థించాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి దానియేలు 9వ అధ్యాయం. ప్రియులారా, ప్రార్థన నీవు విన్న విషయాల బట్టి నీవు చూసి ఊరుకోవడం కోసం కాదు, ప్రార్థించాలి. కనీసం ప్రార్థించాలి, తీవ్రంగా ప్రార్థించాలి. దానియేలు ప్రార్థిస్తే మీకు ఇంకొక వ్యక్తి జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నెహెమ్యా. ఓకే, నెహెమ్యా గ్రంథం మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మీ ముందు ఉంచుకోండి, నాకు రెఫరెన్స్లు అందించకండి. ఓకే, మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మీ ముందు ఉంచుకోండి. నెహెమ్యా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ ఊరు నుంచి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ వార్తలన్నీ తెలుసుకున్న నెహెమ్యా ఏం చేశాడు? అయ్యో అని కన్నీళ్లతో చతికిలబడి ప్రార్థించాడు. మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథం గురించి మాట్లాడుతున్నాను. నెహెమ్యా 1-2 అధ్యాయాలు చదివితే నెహెమ్యా ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థించాడు. ప్రార్థనతో నెహెమ్యా ఊరుకోలేదు, ఇంకొక అడుగేశాడు. ఏంటి? ప్రయత్నించాడు. చెప్పండి మీ నోటితో ఒక మాట, ప్రయత్నించాడు. చాలామంది ప్రార్థిస్తారు, ఆగిపోతారు. కానీ నెహెమ్యా ప్రార్థించి ఆగిపోలేదు, ప్రార్థించి ప్రయత్నించాడు. ఏంటి ప్రయత్నం? రాజుగారు నాకు ఒక అవకాశం మీరిస్తే కూలిపోయిన గోడలను నేను తిరిగి కట్టుకుంటా. కాబట్టి ఆ ప్రయత్నం కోసం, రాజు దగ్గర ప్రయత్నం కోసం ప్రయత్నించాడు నెహెమ్యా. 1-2 అధ్యాయాలు మీకు చదివితే అర్థమవుతుంది. ప్రయత్నించిన నెహెమ్యా ఆగిపోలేదు. ఆ తర్వాత మీరు 3వ అధ్యాయం నుంచి చూడండి, 2వ అధ్యాయం తర్వాత నుంచి చదవండి. మీరు పని చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా దానియేలు ప్రార్థించాడు, నెహెమ్యా ప్రార్థించాడు, ప్రయత్నించాడు, పని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేనికోసం? వారు ఉన్నతమైన స్థలాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, సంతోషంలో వారు ఉన్నప్పటికీ వారి హృదయాలు దుఃఖం వైపు తల తిప్పాయి.
దుఃఖంలో నలిగిపోతున్న వారి వైపు తల తిప్పాయి. వారి కొరకు ప్రార్థించారు, పనిచేశారు, ప్రయత్నించారు, పనిచేశారు. ఈరోజు దేశం గురించి ఈ మాట చెప్తా ఉన్నప్పుడు నీవు ఆలోచిస్తూ ఉన్నావా? నీ ప్రార్థన, ప్రయత్నం, పని నీవు చేతులు కలుపుతూ ముందుకు వస్తూ ఉన్నావా? దైవజనులు నిన్న నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ దైవజనులు అలా మాట్లాడరు, ఫ్యూ పీపుల్ మాత్రమే మాట్లాడతారు. చాలాసార్లు ఇంకొకసారి కూడా నాతో మాట్లాడారు. బ్రదర్, నేను ఎఫ్ఎంబీబీ పరిచర్య ద్వారా సహకరిస్తూ ఉన్నాను. అయితే నా ఆశ ఏంటంటే నా సంఘంలో అందరూ పని చేయాలి, అందరూ చేతులు కలపాలి, అందరూ ఈ దర్శనంలోకి రావాలి. ఏ దైవజనుడు అండి అలా కోరుకుంటాడా? పిల్లరా, పని చేయాలి, పని చేయాలి. సారో ఇన్ జాయ్. పిల్లరా, అదే మనం చూస్తాం. రెండవ మాటకు వచ్చేసరికి పౌలు రెండవ మాటకు వచ్చేసరికి మనం చూస్తాం. పౌలు రెండవ మాటకు వచ్చేసరికి 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలోని 2వ భాగం. నేను కరెక్ట్గా నా మాట అర్థం చేసుకోండి. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, జాగ్రత్తగా వినండి, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, జాగ్రత్తగా వినండి, నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరు. చాలు, నేను శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ప్రియులారా, ఈ మాటలు అర్థమవుతున్నాయా? పౌలు, నువ్వేనా మాట్లాడుతున్నావు? పౌలు, నువ్వేనా మాట్లాడుతున్నావు? నీకు ఆ ప్రశ్న రాలేదా? నాకైతే వచ్చింది ఆ ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది అంటే, పౌలు యేసు క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎంత శ్రమ పెట్టాడో సంఘానికి అంతకన్నా 2 కన్నా ఎక్కువని చెప్పాలి శ్రమ అనుభవించాడు. యేసు కొరకు అంతగా శ్రమ అనుభవించాడు పౌలు. దేని కొరకు? తను ఒక సందర్భంలో అన్నాడు, సమస్తాన్ని నేను వెరీ గుడ్ పెంటగా ఎంచుకున్నాను, సమస్తము నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను. ఎవరి కోసం? అరే సైలెంట్ అయిపోయారు, చెప్పండి. క్రీస్తు కోసం, యేసు కోసం, క్రీస్తు కోసం అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు కోసం ఎంచుకున్నాడు. తనే ఇప్పుడు అంటున్న మాట ఏంటి? సాధ్యమైతే ఇప్పుడు ఎక్కడి నుంచి వేరైపోతానంటున్నాడు? క్రీస్తు నుంచి వేరైపోతానంటున్నాడు. క్రీస్తు నుంచి వేరైపోతానంటున్నాడు. ఏ క్రీస్తు దగ్గరకైతే తను వచ్చాడో, ఏ క్రీస్తు కొరకు సమస్తాన్ని వదులుకున్నాడో, అది లాభమని ఎంచుకున్నాడో, ఆ లాభాన్ని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? వదులుకుంటానంటున్నాడు. ప్రియులారా, ఎవరి కోసం? నా సహోదరుల కొరకు సాధ్యమైతే నేను క్రీస్తు నుంచి వేరైపోతా, శాపగ్రస్తుడనైపోతా. రెండవ మాట జాగ్రత్తగా గమనించండి, సాక్రిఫైస్. రెండవ మాట ఏంటండి? సాక్రిఫైస్. ఫస్ట్ మాట ఏం చెప్పాను మీతో? సారో, దుఃఖం. రెండవ మాట శాపగ్రస్తుడను అయిపోతాను, త్యాగం. సాక్రిఫైస్. శాపగ్రస్తుడను అయిపోతాను, సాక్రిఫైస్. నేను క్రీస్తు నుంచి వెళ్ళిపోతాను, సాధ్యమైతే క్రీస్తు నుంచి వెళ్ళిపోతాను. కానీ నాకు క్రీస్తు కంటే నాకు ఎవరు ముఖ్యం? నా ప్రజలు రక్షణ ముఖ్యం. క్రీస్తును అందించడం కోసం క్రీస్తు కంటే నా ప్రజలు నాకు చాలా ముఖ్యం. వాళ్ళు రక్షించబడాలనే ఆ తపన గురించి తను మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను వక్రీకరించడం లేదు. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోండి. ఏంటి అంటే, యేసు క్రీస్తుని నా ప్రజలకు అందించటం కోసం సాధ్యమైతే నేను శాపాన్నైనా నేను కోరుకుంటా. నిర్గమాకాండం 32వ అధ్యాయం, దయచేసి తీయండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32 వచనాలను చదువుతారా? నిర్గమాకాండం 32వ అధ్యాయం. మరునాడు మోషే ప్రజలతో, జాగ్రత్తగా వినండి, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో, ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము
చేయుదునేమో అనెను. చూసారండి, ప్రజలు మోషే నడిపిస్తున్న ప్రజలు, మోషే ఎంతో నడిపిస్తున్న ప్రజలు, జాగ్రత్తగా వినండి. అదే టైంలో మోషేను విసిగిస్తున్న ప్రజలు. ఎంతమంది నాతో చేతులు ఎత్తారు? అర్థం కాక చేతులు ఎత్తలేదా? లేకపోతే నీ టైం అయిపోయింది అని ఇంకా మాట్లాడుతున్నాం చేతులు ఎత్తలేదా? మోషే ప్రజలు వారు, థ్యాంక్ యూ బ్రదర్, మోషే ప్రజలు వారు మోషేను విసిగిస్తున్న ప్రజలు. తెలుసు కదండి మీకు ఎలా విసిగిస్తున్నారో, ఎంత విసిగిస్తున్నారో. మీరు నేను అలాగే ఆ సీన్లో ఉంటే ఏం కోరుకుంటాం? ఓకే, మీరు నేను ఆ సీన్లో ఉంటే మారిపోద్దంతా. మోషేని విసిగిస్తూ ఉన్నారు. అయినా సరే మోషే అంటున్నాడు, ఒకవేళ మీరు చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అయితే లేదు, కానీ ఒకవేళ నేనేమైనా ప్రయత్నించి చూస్తా, ఏమైనా చేయగలనేమో. మీరు నాకు విసిగిస్తున్నప్పటికీ, మీరు నా ప్రజలై నన్ను విసిగిస్తున్నప్పటికీ, నా మాట వినకపోయినప్పటికీ, నన్ను కొడుతున్నప్పటికీ, సువార్త ప్రకటిస్తుంటే రాళ్ళేస్తున్నప్పటికీ, మీరు నన్ను కాదు అని చెప్తున్నప్పటికీ, ఒకవేళ మీరు చేస్తున్న ఈ పాపానికి నేను పరిహారం చేయగలనేమో, ఒకవేళ మీకు నేను దేవుని పరిచయం చేయగలనేమో, మీకు ఒకవేళ నేను దేవుణ్ణి ఇవ్వగలనేమో. నా మాటలు అర్థం చేసుకోండి. తర్వాత మాట చదవండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, యెహోవా దగ్గరికి వెళ్ళాడు. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేశారు. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. అయ్యో అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? నీవు జాగ్రత్తగా గమనించండి, నీవు వాళ్ళ పాపాన్ని పరిహరించితివా? లేని ఎడల సరే, నీవు రాసి జాగ్రత్తగా వినండి, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను నా పేరు తీసేయి. అది ఏంటి ఆ గ్రంథం? వెరీ గుడ్, జీవ గ్రంథం. జీవ గ్రంథంలో నా పేరు నీవు రాసావు. అయితే నాకు అది ముఖ్యం కాదు. నా ప్రజల పాపాన్ని నువ్వు పరిహరించు, లేకపోతే ఆ పేరు తీసేయ్. నాకొద్దు, నా పేరు అక్కడొద్దు. ప్రియులరా, త్యాగం, సాక్రిఫైస్, దాన్ని సాక్రిఫైస్ అంటాం, త్యాగం. నీవు నీ ప్రజల కొరకు చేస్తున్న త్యాగం ఏంటి? నీ ప్రజల కొరకు నీవు తీసుకున్న తీర్మానం ఏంటి? మనం ఏమనుకుంటాం? నా పేరు ఉందా ప్రభువా, థ్యాంక్ యూ. వాళ్ళందరి పేర్లు చూద్దాం, ట్రై చేస్తా, చెప్పి చూస్తా. రాకపోతే ఎన్నిసార్లు చెప్పాలి ప్రభువా? మూర్ఖులు, కఠినులు, దుర్మార్గులు. వాళ్ళు వినే రకం కాదు, వాళ్ళు వినరు ప్రభువా అని చెప్తావు నువ్వు. కానీ మోషే అన్నాడు, నో, నా పేరు తీసేయి. నా పేరు లేకపోయినా పర్లేదు, నా ప్రజల పేర్లు అక్కడ ఉండాలి. ప్రియులరా, ఇదే సాక్రిఫైస్. మిషనరీలు చేస్తున్నది ఇదే సాక్రిఫైస్. వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి ఉద్యోగాలు లేవా? వాళ్ళకి ఊర్లు లేవా? వాళ్ళకి బంధువులు లేరా? సొంతవారు లేరా? ఇక్కడ ఉండొచ్చుగా, ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇట్స్ కాల్డ్ సాక్రిఫైస్. ఆర్ యు రెడీ టు డూ సాక్రిఫైస్? నువ్వు త్యాగం చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు త్యాగం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. త్యాగం అంటే ఏంటి అంటే, ఏదైతే నీకు నొప్పిని, కష్టాన్ని, నష్టాన్ని తెస్తుందో, దాన్ని వదులుతున్నప్పుడు నీకు కలిగిస్తుందో, బాధ కలిగిస్తుందో, అది త్యాగం. చాలామంది త్యాగం ఎలా ఉంటుంది తెలుసా? ఆఫ్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. నీకున్న టీ కప్పు తాగుతున్నావు, పక్క వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం వేసి ఇవ్వడం, అది త్యాగమే.
త్యాగం కాదంటారా? మన హైదరాబాద్ వాస్తవులకి ఛాయ్ త్యాగం బాగా తెలుసు. త్యాగం అంటే అదిగా, త్యాగం అంటే సమస్తాన్ని ఇచ్చివేయటం. యేసుక్రీస్తు నీ కొరకు త్యాగం చేసినప్పుడు సిలువలో ఆయన ఏమీ దాచుకోలేదని వాక్యం చెప్తా ఉంది. అదే బల్ల దగ్గరికి మనం వెళ్ళాం. ప్రభు తనకంటూ ఏమీ దాచుకోలేదు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. త్యాగం, నొప్పి, బాధ, ఇబ్బంది కలిగించేది త్యాగం. అలాంటి త్యాగం నీ ప్రజల కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రియులారా? అదే త్యాగం, సాక్రిఫైస్. సెకండ్ థింగ్, థర్డ్ అండ్ లాస్ట్, మూడవ మాట. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం? సారో. సెకండ్ వర్డ్, నా చాక్లెట్ అయిపోయింది. ఓకే, సెకండ్ వర్డ్ సాక్రిఫైస్, త్యాగం. మూడవది సన్షిప్. చెప్పండి, సన్షిప్ అంటే పుత్రత్వం. చెప్పండి, సన్షిప్ అంటే పుత్రత్వం. అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే 4వ వచనం నుంచి అనుకుంటా 9వ అధ్యాయం, ఇశ్రాయేలు వారివి వీరు ఎందులో చేసి ప్రభు వచ్చాడు, ఇది వీరువాడు వారివాడు, అంతా డన్. బయలాజికల్, ఓకే, సంతానపరంగా చూస్తే ఆయన అందులోంచి వచ్చాడు. కాబట్టి అయితే అలాగని ఊరుకున్నాడా? లాస్ట్లో ఏమన్నాడంటే ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేల్ కారు అన్నాడు. వాస్తవానికి ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేల్ కారు. వాగ్దానము వల్ల వచ్చిన వారు మాత్రమే పుత్రులు. ప్రైజ్ ది లార్డ్. ప్రామిస్, సన్షిప్ బై ప్రామిస్. ఓకే, సన్షిప్ బై ప్రామిస్, నాట్ బయలాజికల్ ప్రామిస్. వాగ్దానం ద్వారా వచ్చారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఆ వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తుకు పిల్లలమయ్యాం. ఈరోజు ఆ వాగ్దానం బట్టి కాకపోయి ఉంటే నీవు నేను అన్యులుగా ఉండి ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని పొందుకోలేకపోయే వాళ్ళం. హౌ యు బికమ్ గాట్ దిస్ సన్షిప్? బికాస్ ఆఫ్ హిస్ ప్రామిస్. కుమారుడైన యేసుక్రీస్తులో వాగ్దానం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు అబ్రహాము దాన్ని నమ్మాడు, అది దేవుడు దానికి నీతిగా ఎంచాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, సన్షిప్ బై ప్రామిస్. దేవుని వాగ్దానాన్ని బట్టి ఈరోజు నీవు రక్షణ పొందుకున్నావు. ఈ రక్షణ కొరకు అందని ప్రజలకు ఈ వాగ్దానం ద్వారా కలిగే రక్షణను అందించాల్సిన బాధ్యత నీది, నాది. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ చరణం మనందరికీ తెలుసు, చూడకుండా చెప్తారు మీరు. కీర్తనల గ్రంథం 2:8 చెప్పండి. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తా. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద ప్రామిస్. ఇదే వాగ్దానం. దేవుడు అంటున్నాడు, ఈరోజు దేశాలు నేను ఇస్తా. ఈరోజు నువ్వు వెళ్తున్న గ్రామాలు, నేను విన్నాను, మన దగ్గర నుంచి అనేక గ్రామాలకు మీరు వెళ్తున్నారు, మీరు అడుగులు పెడుతున్నారు, సువార్తను అందిస్తున్నారు. దేవుడు గ్రామాలు మీకు ఇస్తాడు. నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగాను, భూ దిగంతముల వరకు స్వాస్థ్యంగా నేను ఇస్తా. అది వాగ్దానం, ప్రామిస్. ప్రియులారా, దేవుడు మనల్ని వాగ్దానాన్ని నమ్మడానికి కొరకు పిలుస్తూ ఉన్నాడు. మన భారతదేశాన్ని సువార్త అందని ప్రజల రక్షణను మనము చూడడానికి కోసం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఆ వాగ్దానం మన దేశంలో నెరవేరాలని నీవు ప్రార్థన చేస్తావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? ఇదే ఈరోజు దేవుని యొక్క సందేశం. దేవుని మాటలు స్పష్టంగా మన ముందుకు వచ్చాయి. దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఈ విషయాల గురించి మనం విన్నాం. కాబట్టి ఈరోజు ఈ భారతదేశ రక్షణ కొరకు, సువార్త వినని ప్రజల కొరకు, సువార్త అందని ప్రజల కొరకు, సువార్తను అర్థం చేసుకోవాలని ఈ ప్రజల కొరకు నీవు ప్రార్థిస్తావా? ప్రయత్నిస్తావా? పని చేస్తావా? ఈరోజు ఒక తీర్మానంతో మనం వెళ్దాం. ఈరోజు ఒక ఆలోచన దేవుని చేతిలో నీ నిర్ణయాన్ని పెట్టి ఇక్కడి నుంచి కదులుదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా,
నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ వాక్యము కొరకై వందనాలు చెల్లిస్తూ, ప్రభు ఏ విధముగా పౌలు తన హృదయంలో గొప్ప దుఃఖము, తన ప్రజల రక్షణ కొరకైన వేదన కలిగి ఉన్నాడు. నశించుచున్న జనముల కొరకు మేము వేదన పడినట్లు, వారి రక్షణ కొరకై మేము దుఃఖించి ప్రార్థించున్నట్లు, వారి కొరకు మేము ఒక త్యాగము చేయనట్లు, వారికి వాగ్దానాల ప్రకారం వారిని మేము సంపాదించుకున్నట్లు, ఈరోజు ఈ ఆరాధనలో మమ్మల్ని నడిపించిన మా అందరికీ ఈ గొప్ప దర్శనము, భారము, భాగ్యము ఎల్బెతేల్ చర్చ్ పరిచర్యలకు మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన వాక్యము, భారముతో కూడిన సువార్త భారము, నశించిపోయే ఆత్మల పట్ల ఎంతో భారముతో ప్రకటించబడిన వాక్యము మనం విన్నామండి. మరి మన స్పందన ఏంటి? ఈరోజు వీడియోస్ చూసాము. ఎంతోమంది ఇంకా క్రీస్తును ఎరగక దాదాపు 2000కు పైగా పీపుల్ గ్రూప్స్ ఉన్నారు, ప్రజల జాతులు ఉన్నారు. మరి వారి కొరకు మన స్పందన ఏంటి? దేవుడు మనకు అన్ని సౌకర్యములు ఇచ్చాడు, నెమ్మదిగా, సుఖముగా, సౌఖ్యంగా అన్నీ అనుగ్రహించాడు. మరి అపోస్తలుడైన పౌలు బహు దుఃఖము, మరి మానని వేదన అంటున్నాడు తన యొక్క ప్రజల నిమిత్తము. ఈరోజు మన దేశము, మన ప్రాంతము రక్షణ పొందని మన గ్రామాలు, మనం ఏ రీతిగా ఆ యొక్క విన్న వాక్యమునకు స్పందన చేయాలో కదండి, ప్రార్థిద్దాము, ఖచ్చితంగా మరి ప్రయత్నిద్దాము అని చేద్దాము. దేవుడు ఆ కృపా తీర్మానం మనకు దయచేటకు ప్రభువా వాక్యం విన్నాము, మనము ఆ రీతిగా దాటి వెళ్ళకుండా నిర్ణయం తీసుకుందాము. కన్నీటితో దానియేలు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ఆయన ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో బొర పెట్టాడు. నెహెమ్యా గురించి విన్నాము. ఈరోజు మరి నీ స్పందన, నా స్పందన ఏంటి? ఎఫ్ఎంబిపి వారు నిజమే మనము ఆ ప్రాంతాలకు వెళ్ళలేకపోవచ్చేమో, వెళ్తే దేవునికి స్తోత్రము, కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వెళ్ళేవారిని మనం పంపించాలి, ప్రోత్సహించాలి. ఆ గ్రామాలను మనము అడాప్ట్ చేసుకోవాలి, సువార్త ప్రకటించుటకు మన సహాయం కావాలి. కాబట్టి దేవుడు ఇటు కృప మనకు దయచేటకు మరి పరిచర్యలో ఉన్న యొక్క సంస్థ వారు, మరి మిషనరీస్ వారి యొక్క భారము మనము కూడా షోల్డర్ దేర్ పెయిన్, మనం కూడా కన్నీటితో మోసే చెప్పినట్లు, దేవా వారి పాపములు పరిహరించు, లేకుంటే జీవగ్రంథంలో నా పేరైనా తుడిచివేయి, కానీ వారిని మాత్రము పరిహరించవా. ప్రభువా మాకు ఇచ్చిన సమస్తంగా నీకు వందనాలయ్యా, కానీ వారి కొరకు మేము ప్రయాస పడుతున్నామయ్యా. ప్రార్థనతో ఒక తీర్మానంతో మనము ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి తీర్మానం చేసుకుందామండి. ఈ సమయంకై మరి దైవజనులకై దేవునికి స్తోత్రములు. వారిని పరిచయం అధికంగా దేవుడు దీవించలాగున మన ప్రార్థన. మరి